డైలాగులు అన్నీ రివీల్ చేయలేం బ్రదర్, మీరు సినిమాలో వెళ్ళి చూసుకోవాల్సిందే. చాలా మీకు కావాలంటే నేను సూర్య అన్నగారు చెప్పిన డైలాగ్ ఒకటి చెప్తాను, అది ఆల్రెడీ ఉంది. అది శిరము శరీరము వేరే భూమి దొరికినా నుదురు నేల రాలదు, మడమ మోకరిల్లదు, బానిసత్వం చెల్లదు. సో ఇంతే పవర్ఫుల్గా సినిమా మొత్తం ఉంటుంది. ఎస్పెషలీ ఆ పీరియాడిక్ పోర్షన్స్, ఫస్ట్ ఒక 20 minutes ఆ ప్రాంతం తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక కొత్త ప్రపంచం. ఆ ప్రపంచాన్ని మీరు హ్యాపీగా గడిపేసి దాంట్లో ఉత్కంఠభరితంగా, అంటే ఇంత తెలుగు ఎవరికి అర్థం కాదు కాబట్టి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ అన్న పాయింట్లో సినిమా మొత్తం ఉంటుంది. ఇలాంటి విజువల్ నెవర్ బిఫోర్ అని అందరూ ప్రీ రిలీజ్ చెప్పినట్టు నేను చెప్పట్లేదు, కానీ నిజంగా ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. అంత బడ్జెట్స్ దానికి పెట్టి అద్భుతమైన సీజీలో అద్భుతమైన ఒక లొకేషన్స్, ఒక విజువల్ స్పెక్టకిల్కి సపోర్ట్ చేసిన జ్ఞానవేల్ రాజా అన్నకి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఒక సినిమా తీసినందుకు. అండ్ అసలు ఇంత ముందు ఈ విజన్ని అద్భుతంగా ఆలోచించి తెరకెక్కించిన శివ గారు అసలు అద్భుతం సార్. ఇంకా నాకు వేరే మాటలు దొరకట్లేదు, వాళ్ళే అంటున్నారు ఆ మాట, నేను కొత్తగా అనడానికి లేదు. సో ఇంక దీనికి మన రాక్ స్టార్ ఫస్ట్ టైం ఆయన సినిమాకి నేను 3 పాటలు రాయడం జరిగింది. సూర్య అన్న, ఆల్ ఐ డూ ఇస్ అన్న దిస్ ఇస్ ఫర్ యూ, ఇలానా ఇది డిజర్వ్స్ నా ఫర్ యువర్ టాలెంట్ అండ్ ఫర్ యువర్ హ్యూమానిటీ అండ్ ఫర్ జస్ట్ బీయింగ్ అవర్ బ్రదర్ ఫర్ అవర్ ఫ్యామిలీ. Thank you so much. Because of you I am here, because of Karthiyana I am here. Illana, that is a fact and I have to admit that. And సత్యం సుందరం అప్పుడు అసలు చాలా అరుదుగా మెచ్చుకునే సురేష్ బాబు గారు మెచ్చుకున్నారు నన్ను. నాకు దానికన్నా అంతకు మించిన ఆస్కార్ నాకు లేదని నేను ఫీల్ అయ్యాను. సార్ మీరు అన్నట్టు అంతే బాధ్యతగా ఈ సినిమాకు డైలాగులు 3 పాటలు రాయడం జరిగింది. ఐ హోప్ యూ లవ్ దిట్. ఇక్కడికి వచ్చేసిన గెస్ట్ బోయపాటి గారికి హాయ్ అండి, నమస్తే, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అండి. దిల్ రాజు గారు, యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ సపోర్టింగ్ గ్రేట్ ఫిల్మ్స్ అండి. వాచ్ దిస్ ఫిల్మ్, ఐ హోప్ యూ లైక్ దిస్ ఆల్సో. అండ్ టు ఆల్ ద గెస్ట్ హూ ఇస్ కమింగ్ సూన్, మొత్తం November 14 థియేటర్కి వచ్చి చూడండి. ప్రేక్షకులందరూ November 14కి ఒకసారి వచ్చి చూడండి. సినిమా దద్దరిల్లిపోతుంది, థియేటర్లో తగలబడిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.